ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ తుదిమెట్టుపై బోల్తా పడినప్పటికీ ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకున్నాడు. తన అద్భుతమైన కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్ ను 10 ఏళ్ల తర్వాత ఫైనల్ కు చేర్చాడు. మరోవైపు వ్యక్తిగత ప్రదర్శన పరంగా అయ్యర్ దుమ్ము లేపాడు. దీంతో అయ్యర్ కు అంతర్జాతీయ క్రికెట్ లో రివార్డు లభించినట్లు తెలుస్తుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టు ప్రకారం టీమిండియా వైట్ బాల్ కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్ ఉన్నట్లు సమాచారం. అదే విధంగా గత కొంతకాలంగా కేవలం వన్డేలకే పరిమితమైన అయ్యర్ భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం వన్డేలకు మాత్రమే ఆడుతున్నాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో తన అద్భుత ప్రదర్శన తర్వాత టీ20 సెటప్ లేక్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అయ్యర్ ఇప్పుడు వైట్ బాల్ కెప్టెన్స్ రేస్ లో కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని బీసీసీ అధికారి ఇండియన్ ఎక్స్ప్రెస్ తో పేర్కొన్నట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం భారత జట్టు టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉండగా రోహిత్ శర్మ వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టెస్టు కెప్టెన్ గా శుభమన్ గిల్ ఇటీవలే నియమితులయ్యాడు. అయితే 3 ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు నియమించాలని బీసీసీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్న సమాచారం. ఇప్పటికే టెస్టులకి టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ త్వరలోనే వన్డేలకు సైతం వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించకపోయినా కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో అయ్యర్ కు వన్డే పగ్గాలు అప్పగించాలని బీసీసీ పెద్దలు యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.